హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న చాలామంది ఎవరికి వారు ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుందో, అందరిలో ఒక చేంజ్ రావాలి, ఏమేం చేస్తే ఈ జనాల్లో మార్పు వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మార్పు అనేది రావాలంటే మొదటగా మారాల్సింది నువ్వు. నీ జీవితం పట్ల నీకున్న బాధ్యత ఏంటి అని తెలుసుకుని నీ కెరీర్ డెవలప్మెంట్కి నిరంతరం తపన పడాలి. మంచి ప్లానింగ్తో ఆల్వేస్ కష్టపడుతూ అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి. ఇలా ఎవరికి వారు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఎనీ టైం కష్టపడేంతగా మీ ఆలోచన విధానం మారినప్పుడు మీరు మారాలనుకునే ఈ ప్రపంచం ఆటోమేటిక్గా అప్పుడే మారుతుంది. అలా సాధ్యమా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ మీ ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా మారుస్తుంది గాయస్. ఒకచోట కొన్ని కోట్లలో టర్నోవర్ చేసే చాలా పెద్ద కంపెనీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ తన బిజినెస్ డెవలప్మెంట్ కోసం రేయింబవళ్ళు కష్టపడి 15 రోజుల వరల్డ్ టూర్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చి రిలాక్స్డ్గా సండే ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా కూల్గా సోఫాలో కూర్చుని టీ తాగుతూ ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఎన్నో రోజుల తర్వాత కొంత ఫ్రీ టైం దొరకడంతో చాలా రిలాక్స్డ్గా పేపర్ చదువుతున్న అతని రూమ్లో తన 6 ఏళ్ల అబ్బాయి అక్కడే ఆడుకుంటూ ఉంటాడు. 15 రోజుల తర్వాత తన తండ్రి రిలాక్స్డ్గా ఉండడం చూసి ఆ అబ్బాయి తండ్రితో తనతో ఆడుకోవాలని అడుగుతాడు. అప్పుడు ఆ తండ్రి, ఇప్పుడు కాదు నాన్న, రెస్ట్ తీసుకుంటున్నాను కదా, సమ్ అదర్ టైం, ఇంకెప్పుడైనా ఆడుకుందాం, నువ్వు వెళ్ళి ఆడుకో అని నిదానంగా చెప్పి పంపించేస్తాడు. ఆ అబ్బాయి వెళ్ళినట్టే వెళ్ళి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక రీజన్తో ఆడుకోవడానికి రమ్మని తండ్రిని పూర్తిగా విసిగించేస్తాడు. తండ్రికి ఏం చేయాలో అర్థం కాలేదు. తన కొడుకు నొచ్చుకోకుండా ఎలా చెప్పాలి అని ఆలోచించాడు. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. తను చదువుతున్న న్యూస్ పేపర్ ఒక పేజీలో వరల్డ్ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఇండియా, లండన్, చైనా, ఆస్ట్రేలియా ఇలా అన్ని దేశాలు ఉన్నాయి. అప్పుడు ఆ తండ్రి ఆ మ్యాప్ని ముక్కలు ముక్కలుగా చేసి తన కొడుకుని పిలుస్తాడు. నువ్వు ఈ మ్యాప్ని అతికించు. ఎలా అంటే ఇండియా ప్లేస్లో ఇండియా, చైనా ప్లేస్లో చైనా, ఇలా అన్ని దేశాలు దేని ప్లేస్లో అవి ఉండాలి. ఇలా నువ్వు ఈ వరల్డ్ మ్యాప్ని అంతా కలిపి అతికించి తీసుకొచ్చిన వెంటనే నేను నీతో ఆడుకుంటాను అని చెప్తాడు. ఎందుకంటే తనకు తెలుసు ఆ ముక్కలను అతికించడం కుదరకపోవడం కాదు కదా, అసాధ్యం అని మనసులో అనుకుంటూ పూర్తిగా రిలాక్స్ అయిపోతాడు. కానీ 5 నిమిషాల్లో ఆ అబ్బాయి వెనక్కొచ్చి, నాన్న మీరు నాకు ఏదైతే పూర్తి చేయమని ఇచ్చారో ఆ పని నేను కంప్లీట్ చేశాను అని అంటాడు. తండ్రి ఆశ్చర్యపోతాడు. నిజానికి ఆశ్చర్యం అనేది చాలా చిన్న వర్డ్ అని చెప్పాలి గాయస్. షాక్ అయిపోతాడు. మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, తొందరగా కంప్లీట్ చేయాలనే కంగారులో అన్నీ రాంగ్ అతికిచ్చేసి ఉంటాడు అని. కానీ ఏ కంట్రీకి ఆ కంట్రీ అన్నీ కరెక్ట్ ప్లేసెస్లోనే ఉంటాయి. అప్పుడు ఆ తండ్రి, నేను చేయాలని చూసినా ఇంత త్వరగా చేయలేను, ఎలా చేశాడు అని తనకు తాను అనుకుంటూ చాలా ఎగ్జైటెడ్గా తన కొడుకుని అడుగుతాడు, ఇంత త్వరగా నువ్వు ఎలా చేశావు, జస్ట్ 5 మినిట్స్లో ఈ ప్రపంచాన్ని ఎలా ఫిక్స్ చేశావు అని. అప్పుడు ఆ అబ్బాయి ఇచ్చిన ఆన్సర్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది గాయస్. మీరు నాకు వరల్డ్ మ్యాప్ని ముక్కలు చేసి ఇచ్చారు, వాటి వెనుక ఒక మనిషి ఫేస్ ఉంది. ఎప్పుడైతే నేను ఆ మనిషి ముఖాన్ని అబ్జర్వ్ చేశానో అప్పుడు నేను ఆ మనిషి ఫేస్లో కళ్ళున్న చోట కళ్ళు, ముక్కున్న చోట ముక్కు, అలా మొత్తం ఫేస్ని అతికించేశాను. నేను జస్ట్ ఒక మనిషి ఫేస్ మీద ఫోకస్ చేశాను, ఆ మనిషి ఫేస్ని ఫిక్స్ చేశాను. యాజ్ ఐ ఫిక్స్ ద మ్యాన్, వరల్డ్ ఆటోమేటికలీ గాట్ ఫిక్స్డ్. నేను ఎప్పుడైతే ఒక మనిషి ఫేస్ని ఫిక్స్ చేశానో ఈ ప్రపంచం దానంతటా అదే ఫిక్స్ అయిపోయింది అంటాడు. గాయస్, మనకిప్పుడు ఈ ప్రపంచం ఇలా ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది. ఇలా ఏదైనా మార్పు రావాలి అంటే సీక్రెట్ అందరికీ ఒక్కటే, నీ మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేయి, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకో. నిరంతరం కష్టపడుతూనే ఉన్నప్పుడు, నువ్వు ఎదిగినప్పుడు, నువ్వు మారాలనే అదే ప్రపంచం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది, మారుతుంది. ఇలా ఎవరికి వారు ఇంప్రూవ్ చేసుకుని లైఫ్లో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ 4 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి గాయస్. నంబర్ 1, మేక్ టాప్ ప్రయారిటీ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీ కెరీర్ విషయంలో టాప్ ప్రయారిటీ ఇవ్వండి గాయస్. ఎనీ టైం మీ గురించి మీరు బెటర్ అవ్వడానికి ట్రై చేయండి. మీరిచ్చే ఈ ప్రయారిటీ అనేది లైఫ్లో మిమ్మల్ని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. నంబర్ 2, నెగిటివిటీ. నెగిటివ్ థాట్స్ చాలా ఈజీగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. పాజిటివ్గా ఆలోచించాలంటేనే కష్టపడాల్సి వస్తుంది. అలాగే లైఫ్లో ఎదగాలి అంటే కష్టపడాలి. ఎలాంటి గ్రోత్ అవసరం లేదు, ఇలా ఉంటే చాలు అనుకునేవారు ఆటోమేటిక్గా ఏం చేయాల్సిన అవసరమూ లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎలాంటి ఎదుగుదల లేదు అంటే టైం గడుస్తున్న కొద్దీ కాలం మిమ్మల్ని మీరేంటి అని తెలుసుకునే లోపే మిగతా అందరికంటే చెప్పలేనంత వెనక్కి నెట్టేస్తుంది. నంబర్ 3, ప్లానింగ్. మీ గోల్స్ అండ్ కెరీర్ని అదృష్టానికి మాత్రం వదిలేయొద్దు గాయస్. జరగాలనుంటే జరుగుతుంది అని అసలు లైట్ తీసుకోవద్దు. మంచిగా ప్లాన్ చేసుకోండి. మీ ప్రొఫెషన్లో టాప్ 1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాలెంట్స్ ఏంటి, కెరీర్లో ఎదగాలంటే ఏం కావాలి అని ఇంప్రూవ్ చేసే ప్లానింగ్ అనేది మీ లైఫ్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ గాయస్. నంబర్ 4, బీ సో గుడ్. మీకు మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీలో ఉన్న మీ పాజిటివిటీ, మీ మంచితనం అనేవి మీ చుట్టూ ఉన్న ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండగలగాలి.
సో గాయస్, లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేదే లేని వారు ఎవరైనా వెనకే ఉండిపోతారని మర్చిపోవద్దు. ఆ అబ్బాయి తండ్రితో చెప్పింది ఆల్వేస్ గుర్తుంచుకోండి. యాజ్ ఐ ఫిక్స్ ద మ్యాన్, వరల్డ్ ఆటోమేటికలీ గాట్ ఫిక్స్డ్. ఈ ప్రపంచం ఎలా మారుతుంది అని కాకుండా మనం మారితే ఈ ప్రపంచం ఆటోమేటిక్గా మారుతుందన్న నిజాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరూ మీ కెరీర్లో ఇంప్రూవ్ అవుతూ అందరూ లైఫ్లో మంచి గ్రోత్ కోసం ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గాయ్స్.